హాయ్ గైస్, here is the review of లీలో అండ్ స్టిచ్ తెలుగు డబ్బుడ్ ఇంగ్లీష్ కామెడీ స్కైఫై మూవీ. ప్రపంచవ్యాప్తంగా 9,000 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టిందంటే ఈ మూవీలో ఏదో ఒక మ్యాజిక్ ఉందనే కదా అర్థం. $100 మిలియన్ బడ్జెట్తో మూవీ తెరకెక్కితే $156 మిలియన్ వసూలు చేసిందంటే, దాదాపుగా ఇండియన్ కరెన్సీలో 9,000 కోట్లు వసూలు చేసిందంటే ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ హాలీవుడ్ మూవీస్కి ఎప్పుడు కూడా మన దగ్గర మంచి గిరాకీ ఉంటుంది. హాలీవుడ్ నుండి వచ్చే హర్రర్ ఎలిమెంట్ మూవీ, కామెడీ మూవీ, సస్పెన్స్, యాక్షన్ మూవీస్కి చాలా మంది మన ఇండియన్స్ అయితే ఇష్టపడుతూ ఉంటారు. ఈ మూవీస్కి భారత్లో కోట్ల వసూళ్లు వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక్కసారి ఇండియన్స్కి హాలీవుడ్ మూవీ నచ్చిందంటే ఇక ఆ మూవీకి ఇండియాలో కనక వర్షమే అని చెప్పచ్చు. ఆ విధంగానే వచ్చి కోట్లు కురిపించిన మూవీనే ఈ లీలో అండ్ స్టిచ్ మూవీ. ఈ మూవీ రివ్యూ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మే 23న వరల్డ్ గ్రాండ్గా రిలీజ్ అయింది ఈ మూవీ. డీన్ ఫ్లిచర్ క్యాంప్ డైరెక్టర్గా పనిచేశారు. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు మామ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ లీలో అండ్ స్టిచ్ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే బాగుంది, ఖచ్చితంగా బాగుంది. అంటే హాలీవుడ్ వాళ్ళ టేస్ట్ వేరు, మన ఇండియన్స్ టేస్ట్ వేరు అనమాట. మాస్ మూవీస్, ఈ మసాలా మూవీస్ అవి ఇవి చూసే, ఆ గట్రా మూవీ చూసే వాళ్ళకైతే ఈ లీలో స్టిచ్ మూవీ అస్సలు నచ్చకపోవచ్చు. కిడ్స్కి అయితే తప్పకుండా నచ్చుతుంది. 1 hour 48 minutes రన్ టైంతో కూడుకుని ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, ఎమోషన్స్తో కూడిన మూవీ, కామెడీతో కూడిన మూవీ. ప్రతి ఒక్కరికి అయితే నచ్చదనమాట. ఆ బాండింగ్, ఆ ఎమోషన్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. బేసిక్గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, తల్లి తండ్రి ఉండరనమాట లీలోకి. లీలో తన అక్కతో పాటు ఒక ఐలాండ్లో జీవిస్తూ ఉంటుంది. లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంటుంది, ఒంటరి అనే భావన కలుగుతూ ఉంటుంది. అప్పుడే ఒక కోరుకుంటుంది, నాకు ఒక నమ్మకమైన, నన్ను వదిలిపోని ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇవ్వు దేవుడు అని చెప్పి కోరిక కలుగుతుంది. అప్పుడే ఒక గ్రహాంతరవాసి స్టిచ్ ఒక కుక్క రూపంలో ఉంటుంది, కానీ అది గ్రహాంతరవాసి అనమాట. భూమి మీదకి వస్తుంది కొన్ని కారణాల వల్ల. లీలోకి చాలా పెద్ద మంచి ఫ్రెండ్ అనేది అయిపోతుంది అనమాట. అందులోనూ ఆ ఫ్రెండ్షిప్ చేయడంలోనూ స్టిచ్కి, ఆ గ్రహాంతరవాసికి ఒక అవసరం ఉంటుంది. ఎప్పుడైతే స్టిచ్ లీలోకి పరిచయం అయిందో అప్పుడు లీలో జీవితం అనేది చాలా మలుపులు తిరిగిపోతుంది. ఇంతకీ ఆ స్టిచ్ భూమి పైకి ఎందుకు వచ్చింది, వాళ్ళిద్దరి మధ్య, లీలో అండ్ స్టిచ్ మధ్య ఆ బాండింగ్, ఆ ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఏర్పడింది, స్టిచ్ సాయంతో తన కుటుంబంలో ఏ విధంగా సమస్యలు తీరాయి అనేది తెలుసుకోవాలంటే ఈ లీలో అండ్ స్టిచ్ మూవీ చూడాల్సిందనమాట. ఇక ఈ మూవీ గురించి డీప్గా మాట్లాడుకుంటే, మూవీలో ఆ గ్రాఫిక్స్ కావచ్చు, విఎఫ్ఎక్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆ ఐలాండ్ ప్రతి ఒక్కరిని కూడా ఆ లొకేషన్స్ అయితే విపరీతంగా ఆకట్టుకుంటాయి. దాంతో పాటుగా స్టోరీ కూడా పాయింట్ టు పాయింట్ చాలా క్లారిటీగా అనిపిస్తుంది. ఒక లోన్లీనెస్తో, ఒక ఒంటరితనంతో బాధపడే ఒక చిన్నారి తను కోరుకోవడం, ఆ తర్వాత స్టిచ్ భూమిపైకి రావడం, వాళ్ళిద్దరి మధ్య బాండింగు, ఆ తర్వాత ఏం జరిగింది చకచక జరిగిపోతుంది. ఆ స్టిచ్ చేసే అల్లరికైతే ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవ్వాల్సిందే అనమాట. ఎమోషన్ కూడా చాలా వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే లీలోకి తన అక్కకి ఇద్దరికి కూడా పేరెంట్స్ ఉండరు. బయట కంట్రీస్లో మనందరికీ తెలిసిందే కదా, పేరెంట్స్ లేని మైనర్ పిల్లల్ని అక్క చూసుకోకపోతే తిరిగి ఒక హౌస్, కిడ్స్కి సంబంధించిన గవర్నమెంట్ హౌస్లోకి తీసుకెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. దాంతో భయపడుతూ లీలో వాళ్ళ అక్కే లీలోని చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ కాపాడుకుంటూ వస్తుంది. కానీ లీలోకి ఒంటరితనం అనే భావన కలుగుతుంది. లీలో అక్కకు మాత్రం ఖచ్చితంగా చదువు కోసం బయట వెళ్లాల్సిన పరిస్థితి. ఈ విధంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. అప్పుడే స్టిచ్ పరిచయం అయిన తర్వాత తనలో ఒక మార్పు అనేది కనబడుతుంది. ఆ మార్పు ప్రతి ఒక్కరిని నవ్విస్తుంది, ఎమోషన్గా ఆకట్టుకుంటుంది, కన్నీరు పెట్టిస్తుంది, చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది అనమాట. 1 hour 48 minutes సింపుల్ రన్ టైంతో ఉండటం కూడా ఈ మూవీకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. దాంతో పాటుగా ఈ మూవీలో ఆ ఎమోషన్, ఆ బాండింగ్ కూడా, లొకేషన్స్ అన్ని కూడా వేరే లెవెల్ ఉంటాయి. ఇక మైనస్ విషయానికి వస్తే, ఈ మూవీ మన ఇండియన్స్ ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా మన తెలుగు ఆడియన్స్ కి, ఈ మాస్ ఎలిమెంట్స్ కోరుకునే వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఒక క్లాసిక్ మూవీస్ చూసి అలవాటు పడి ఈ కిడ్స్ కి చాలా వరకు ఎంటర్టైన్ చేస్తుంది మూవీ. అదొక మైనస్ అని చెప్పొచ్చు. దాంతోపాటుగా స్టోరీ కూడా ఎక్కడో మనం చూసేసిన ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. మనకు తెలిసిన స్టోరీనే, ఇందులో ప్రత్యేకమైన స్టోరీ ఉండదు. కానీ ఆ బాండింగ్, ఒక ఏలియన్, ఒక కుక్క రూపంలో ఉండే ఒక ఏలియన్కి, ఒక పాపకి, ఒంటరి పాపకి మధ్య కలిగే ఆ ఫ్రెండ్షిప్, బాండింగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. జియో హాట్‌స్టార్ వేదికగా తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75 out of 5. ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, చాలా చక్కగా చూసేయచ్చు. ఎవరికైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఇంకా బాగా చూసి, పిల్లలు అయితే చాలా ఎంటర్టైన్ అవుతారు. ఇదండి ఈ వీడియో నా రివ్యూ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.